సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ గురించి చాలా లోతైన డిస్కషన్ జరిగింది. గత వారాలుగా నేను కూడా శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు పబ్లిష్ చేసిన వైట్ పేపర్ని క్షుణ్ణంగా చదివా. సిడబ్ల్యూఐ గురించి మాట్లాడబోయింది. ముందు మనం అర్థం చేసుకోవాల్సింది, అఖండ భారతంగా ఉన్న మన దేశం పాకిస్తాన్గా, భారతదేశంగా హిందుస్థాన్గా విడిపోయినప్పుడు పాకిస్తాన్ ముస్లిం లీగ్ ప్రేరణతోటి అది ఇస్లామిక్ రిపబ్లిక్గా అనౌన్స్ చేసుకుని వెళ్ళిపోయారు. కానీ భారతదేశం దీన్ని హిందూ రిపబ్లిక్ అని చెప్పాలి, అందరూ బాగుండాలని చెప్పి. భారతీయ సనాతన ధర్మం, సంస్కృతి అన్ని మతాలని సమానంగా గౌరవించే సాంప్రదాయం, సంస్కృతి. ఆ రోజున నెహ్రూ లియాఖత్ ప్యాక్ట్ ఒప్పందం ప్రకారం మీ దేశంలో ఉన్న మైనారిటీలని మీరు బాగా చూసుకోవాలి, అలాగే భారతదేశంలో ఉన్న మైనారిటీని మీరు బాగా చూసుకోవాలని చెప్పి ఒప్పందం జరిగింది. భారతదేశం గౌరవించింది, కానీ ఆ ఒప్పందాన్ని పాకిస్తాన్ గౌరవించలేదు. ఈ రోజున ఎక్కడ ప్రారంభమైన, ఎక్కడున్న సంఖ్య అధిక సంఖ్యలోని హిందువులు అక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. సిడబ్ల్యూఐకి సంబంధించి ఈరోజు అక్కడి నుంచి ఉన్న మైనారిటీలు ఆఫ్ఘనిస్తాన్ కానీ, బంగ్లాదేశ్ కానీ, పాకిస్తాన్లో కానీ అత్యధికులు వెనుకబడిన కులాలు, దళిత కులాల నుంచి మిగిలిపోయిన వాళ్ళు అక్కడ హిందువులు. వాళ్ళ మీద విపరీతమైన దాడులు మొన్నటికి మనం చూశారు. మన పాకిస్తాన్ క్రికెటర్ ఏమన్నా షోయబ్ అఖ్తర్, మేము కలిసి ఉన్న ఒకే ఒక్క హిందూ వికెట్ కీపర్కి మేము ఎలా కలిసి ఉన్నామని చెప్పారు. అంటే ఒక క్రికెట్ ప్లేయర్, నేషనల్ క్రికెట్ ప్లేయర్, క్యాప్టెనే, ఫార్మర్ క్యాప్టెన్ ఆ స్థాయిలో మాట్లాడుతుంటే ఇంకా మామూలు హిందువులు ఎంత అట్రాసిటీస్ గురవుతారో మీరు ఊహించుకోవచ్చు. అలాగే ఒక బంగ్లాదేశ్లో ఉండే హైయెస్ట్ సుప్రీంకోర్టు జడ్జ్, ఆయనకి స్థాయికి ఏమైందో మీ అందరికీ తెలుసు. ఇలా హిందువులు, మైనారిటీలు, అక్కడ మైనారిటీలైన హిందువులు, క్రిస్టియన్స్ కానీ మిగతా మతాలు ఇబ్బంది పడుతున్నప్పుడు వారిని ఎవరు రక్షించాలి? గాంధీ గారు ఆ రోజు చెప్పింది, అక్కడ ఉన్న ఎవరైనా సరే హిందువులు కానీ, సిక్కులు కానీ, మిగతా ఎవరైనా సరే భారతదేశం వాళ్ళు రక్షించాలి. ఈ రోజున భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తున్నది, నరేంద్ర మోదీ గారు చేస్తున్నది. గాంధీ గారు ఏం చెప్పారో, నెహ్రూ గారు ఏం మాట ఇచ్చారో, వామపక్ష నాయకులు ఏం మాట్లాడారో ఆ రోజున గత కొన్ని సంవత్సరాలుగా మీకు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చేసిన ఆ రిపోర్ట్ చదివితే మీకు చాలా క్షుణ్ణంగా తెలుస్తుంది. పాకిస్తాన్ మొదటి లా మినిస్టర్ దళితులు, 2 సంవత్సరాల తర్వాత ఆయన తిరిగి కాందీసికుడిగా వచ్చేయాల్సింది మనకి తిరిగి భారతదేశానికి. ఆయన తల్లడిల్లిపోయాడు. ఆయన కళ్ళ ముందే తను ఎవరి కోసం అయితే నిలబడ్డాడో, పాకిస్తాన్లో మేము ఉండిపోతామని నిలబడిన వ్యక్తి హిందువులందరినీ ఊచకోతగా నరికేస్తుంటే విట్నెస్ చేసిన వ్యక్తి, అల్లరి మూకలు మనుషుల్ని నరికేసి, మగవాళ్ళని నరికేసి, ఆ అల్లరి మూకలు ఆడబిడ్డల్ని పంచుకుంటున్న విధానం ఆయన చూసి కలత చెంది బయటకు వచ్చేసి ఆయన రాసిన రిపోర్టు భారతదేశం తిరిగి వచ్చేశారు. ఆయన ఈ రోజున భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేస్తుంది, నరేంద్ర మోదీ గారు చేస్తుంది, అత్యాచారాలకు గురవుతున్న మైనారిటీలకి సంరక్షణ కల్పించడానికి. మరి మైనారిటీలను రక్షించకపోతే ఇంకెవరు రక్షిస్తారు? సిడబ్ల్యూఏ యాక్ట్లో అపోహలు ఏమున్నాయంటే, సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ వస్తే అపోహ ఏం చెప్తున్నారు ప్రతి ఒక్కరు అంటే, ఇక్కడ ఉన్న ముస్లింలకి సిటిజన్షిప్ తీసేస్తారని చెప్పి ఒక అపోహ చాలా బలంగా క్రియేట్ చేస్తూ ఉన్నారు. అమిత్ షా గారు కానీ, ప్రధానమంత్రి గారిని పదే చెప్తాను, దీనికి సంబంధం లేదు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే నాన్ ముస్లిమ్స్ అందరికీ మేము రక్షణ కల్పిస్తాం, పౌరసత్వం ఇస్తాం. అంతే తప్ప అక్కడి నుంచి వేరే వాళ్ళు ఎందుకు వస్తారు ఇక్కడికి? అక్కడ వాళ్ళు ఎందుకు వివక్షకు గురవుతారు? వివక్షకు గురవుతుంది అక్కడ మైనారిటీలు. భారతదేశంలో ఇక్కడ ఎవరు గురవుతారు? మైనారిటీలు. భారతదేశం చాలా బలమైన, దానికి లౌకికం, సెక్యులర్ పేరు పెట్టక్కర్లేదు. భారతదేశం సెక్యులర్ విధానం, హిందూ విధానం
ఎంత బలమైన విధానం కాబట్టి అందరూ అన్ని మతాలు, అన్ని సాంప్రదాయాలు, అన్ని విశ్వాసాలు గౌరవించేదే కాబట్టి ఇంత బలంగా నిలబడింది ఈ దేశం. ఒకవైపు వాళ్ళు ఒప్పందం పాటించకుండా చేస్తే ఈరోజు రక్షించాల్సిన బాధ్యత భారతదేశ ప్రభుత్వం మీద ఉంది. దాని దిశగా అడుగులేస్తున్నారు. అంతేగాని అక్కడ మైనారిటీని రక్షించడానికి తప్ప ఇక్కడున్న ముస్లింలకి పౌరసత్వం తీసేయడానికి కాదనేది మేము చాలా బలంగా తెలియజేస్తున్నాం. ఇది చాలామంది అపోహలు క్రియేట్ చేస్తున్నాం. ఇది మీకు తెలియజేసుకున్నాం.